కదా ప్రధానంగా ఇప్పుడు ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామ్యం కదా డిఎంకే, పశ్చిమ బెంగాల్లో మన మమతా బెనర్జీ ఇద్దరే కదా కదా. అందుకని సమస్య లేదు. తమిళనాడులో 2014 ఎన్నికల్లో డిఎంకే ఎదురొట్టి నిలబడ్డది. 9 సీట్లు తక్కువేం పోలే వీళ్ళకి కూడా, ఏది కూటమి కూడా. కానీ కూటమి పోవడానికి కారణం ఏంటంటే రెండు కూటమిల మధ్యన పోటీ జరుగుతున్నప్పుడు బీజేపీ లాభమైంది ఏంటి, అన్నా డిఎంకే బీజేపీ కూటమి వల్ల కొంత లాభపడ్డది కాదంటలేదు. కానీ మెజార్టీ పార్టీ అయితే డిఎంకే నిలబడ్డది కదా. ఇవాళ ఇండి కూటమిలో 99 సీట్లు కాంగ్రెస్ కుంటే ఆ తర్వాత స్థానంలో డిఎంకేనే ఉన్నది కదా, చూసినాం కదా మరి మొత్తం రాష్ట్రం చూస్తే. అందుకని ఇవాళ విజయ్ దాన్ని బట్టి అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో కనుక ఆయన చేరుంటే ఆయనకు సీట్లు వస్తే గౌరవప్రదంగా బయటపడుతున్నట్టున్నాడు. కానీ తాను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే చిరంజీవి గారు ఎట్లా ఫెయిల్ అయిందో, పవన్ కళ్యాణ్ ఎట్లా ఫెయిల్ అయిందో అట్లే వద్దంటున్నాడు. చిరంజీవి గారు మొదటి ఫెయిల్యూర్ గా చూసినాం కదా. 18 సీట్లు వచ్చినాయి చిరంజీవి గారికి. 18 సీట్లు 16% ఓట్లు వచ్చింది. తెలంగాణలో 2 వచ్చినాయి. అటువంటి అప్పుడు నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా అని అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్ లో మీరు చేసిండు. కానీ పవన్ కళ్యాణ్ నిలిచి తెలిసిండు. ఏమంటే పవన్ కళ్యాణ్ వాస్తవం అర్థం చేసుకున్నాడు. మొదటిసారి పోటీ చేయకపోయినా వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. రెండోసారి ఎటు కాకుండా పోయి నాకు నేనే మీకు మీరే నాకు మేమే అంటే 2 చోట్ల ఓడిపోయింది. ఆ గెలిచిన ఒక్క సీటు కూడా నీది కాదు పోమన్నారు. ఆయన గెలిచిన ఆయన అన్నాడు కదా వద్దాను. ఇంకా మూడోసారి ఏమంటే అనుభవానికి వచ్చే తత్వం బోధపడదు. ఆయన ఏం చేసిండు, నేను తెలుగుదేశం కూటమితో చేరకపోతే, బీజేపీ తెలుగుదేశం కూటమి చేరకపోతే వైసీపీ ఎట్టి బస్ ఓడిపోతా అదే చెప్పిండు, బహిరంగ చెప్పిండు ఆయన. గోళాబా పవన్ కళ్యాణ్ చెప్పిండే బహిరంగంగా. మనం కలవకపోతే వాళ్ళు గెలుస్తారు, ఏం చేద్దామని. ఇప్పుడు కూడా వీళ్ళు కలవకపోతే టీఎంకే గెలుస్తుంది, 40% ఓట్లుతారు అంటారు స్పష్టంగా. 4 నెలల ముందు మనం ఎప్పుడు కూడా అనుకుంటాం కదా శ్రీకాంత్ గారు. ఏమంటారు ఇటు విజయ్ సభలకు గతంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ చెప్పడం సందేహం లేదు. అలాంటి సీన్ ఎపిసోడ్ ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తున్నాం. బట్ విజయ్కి కొన్ని సర్వేలు కూడా మద్దతుగా వస్తున్నాయి. విజయ్ ఒక గేమ్ చేంజర్లా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి అవుతారని కాదు కానీ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఒకవైపు డిఎంకేకు పెరుగుతున్నటువంటి బలం, అటు పన్నీర్ సెల్వం నుంచి కానీ, ఇటు శరత్ కుమార్ నుంచి కానీ, అటు కమల్ హాసన్ నుంచి కానీ, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇదొక వైపు, డిఎంకే బలం ఒకవైపు అయితే గనక ఇటు అన్నా డిఎంకే ఎవరికైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటే కావాల్సింది. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ ఎంతవరకు చీల్చుతాడు అన్నది ఒక పాయింట్ అయితే గనక, ఇటు శశికళ పెట్టేటువంటి పార్టీ ఎంత చీల్చబోతోంది ఇది చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా డిఎంకేకు కలిసి వచ్చే అంశాలుగానే మారుతున్నాయి ఒక ఎపిసోడ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే సర్ ప్రక్షాళనలో ఆల్మోస్ట్ 97,37,000 ఓట్లను తొలగించారు. సో ఈ ఓట్ల తొలగింపు ప్రభావం ఆ పార్టీల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? నేను చెప్పిన ఈక్వేషన్స్ ఈ సర్ ప్రక్షాళన. తమిళనాడులో జనాభా నియంత్రణ అయింది ఒకటి. రెండోది 93 లక్షల ఓట్లు అంటే 98 లక్షల ఓట్లు గుజరాత్ లో పోయినాయి కదా. 2,18,00,000 ఓట్లు ఉత్తరప్రదేశ్ లో పోయినాయి కదా. ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఎవరుతుంది? అందుకని సర్ది ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నాను తమిళనాడులో. మన పశ్చిమ బెంగాల్ మాత్రం సర్ ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విదేశీయుల ఓట్లు, లేకుంటే వలస వచ్చిన వాళ్ళ ఓట్లు, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లు అన్ని అక్కడ ఉన్నాయి. ఇక్కడ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2-3 చోట్ల ఉండడం. ఉదాహరణకు మధురైలో ఉంటుంది ఓటు, చెన్నైలో ఉంటుంది చాలా మంది కదా. అట్లాగే జిల్లా కేంద్రంలో ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాగా అక్కడ కూడా అట్లాగే ఉన్నది కనుక అది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. డిఎంకే కూడా దాన్ని మనం ఏమంటారు కాడి వదిలేసింది. అంటే సరి మీద పెద్ద గొడవ పెడుతుంది, చూసింది కదా మీరు. పోయిన ఉన్న ఓట్లనే సర్దుకుందాం అనుకుంటున్నారు కానీ సమస్య లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల, అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తమిళనాడు ఇంకొక మాట చెప్పాలి శ్రీకాంత్ మనకు. ఆ తమిళనాడులో ఒక పార్టీ 5 ఏళ్ళు ఉంటే ఇంకో పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా వరుసగా అదే జరుగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి తక్కువ పూర్వకంగా చెప్పాలంటే. అట్లా చూసుకుంటే ఈసారి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మారుద్దాం అనుకుంటే ప్రజలకు ఆల్టర్నేట్ లేదు కదా. ఇప్పుడు బీజేపీ అన్నా డిఎంకే సరిపోతలేదు. ఎందుకంటే అక్కడి నుంచి పన్నీర్ సెల్వం వెళ్ళిపోయిండు. ఆయన పేరు కన్నీర్ సెల్వం అని పెట్టారు. 2 సార్లు జయలలితకు భద్రంగా పూలలో పెట్టి అధికారం అప్పచెప్పారు. అట్లానే ఇటుకొచ్చేవరకల్లా మనకు ఈ బలహీనత ఏంటంటే శశికళ పార్టీ 2-3% ఓట్లనే తీసుకుంటున్నారు. పెద్దగా శశికళ పార్టీ పెద్దగా ఏముండకపోయింది, వయసు అయిపోయింది, 80 ఏళ్ళకి వస్తుంది. ఆమె పెద్దగా క్రియాశీల రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు. కేవలం అన్నా డిఎంకేతో వ్యతిరేకంగానే ఉన్నదాన్ని కదా. అన్నా డిఎంకే నన్ను నాశనం చేసింది, రాజకీయ భవిష్యత్తు నాశనం చేసింది, నన్ను సస్పెండ్ చేసింది, నన్ను జైలు పాలు చేసింది అనేది అంతే ఉన్నది. కానీ డిఎంకేకి వ్యతిరేకం కాదు ఆమె ఎవరికైనా. అన్నా డిఎంకేని ఎట్లా దెబ్బతిద్దా? శశికళది ఒకటే పంతం ఏంటంటే తన పార్టీని, తన అన్నా డిఎంకే పార్టీ జయలలిత ఉన్నప్పుడు గెలిచింది, మళ్ళీ గెలవదంటందుకు చేసే ప్రయత్నమే ఆమె చేస్తుంది. కానీ విజయ ప్రయత్నం అది కాదు, అధికారం రావాలని కోరుకుంటున్నాడు.
కనుక అధికారం రావాలని కోరుకున్నాడు ఏం చేయాలంటే మొదలు పెద్ద శత్రువును విభేదించి చిన్న శత్రుత్వం కలపాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? బీజేపీని తిడుతున్నాడు, అన్నాడీఎంకేని తిడుతున్నాడు, టీఎంకేని తిడుతున్నాడు. మరి తనకు అంత బలం ఉందా? ఆ బలం లేనప్పుడు తాను విసిరే బంతి గోడ అవతల పడదంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చే మన మనకేమంటే పబ్లిక్ ఫిగర్ ఉన్నాడు కదా, ఆయన వచ్చే మొత్తం అంతా వాళ్ళంతా 18 ఏళ్ళ లోపు పిల్లలు అంటున్నాను నేను. గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు ఓట్లు సేమ్ పవన్ కళ్యాణ్కి 10 ఏళ్ళు అప్పయిస్తున్న పరిస్థితి ఎట్లుందో ఇవాళ విజయ్ కూడా అట్లా ఉన్నది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మెజారిటీ యువత ఓట్లు, మహిళల ఓట్లే ప్రధానం. అంతే కదా, మహిళల ఓట్లు అంటే కుటుంబ కలహాలను చూసినాం. ఇప్పుడు ఆయన గురించి అన్ని రకాలుగా ప్రచారం చేస్తారు. రాజకీయాలు దిగినాక ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే అంటే అందరు అంటారు ఏదైనా చేస్తారు. అంటే ఆ వానాడు తొక్కిసలాటది ఏమన్నా విజయ్ ఒకటే ఒక మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్ రెండో స్టెప్ వేసిండు కదా, ఏది మొన్నటి ఏది మన టీడీపీని బీజేపీతో కలవడం. అట్లా కనుక డిఎంకే ఫస్ట్ చదువు అయితే డిఎంకే కదా, విజయ్కి అయితే అధికారంలో దిగిపోవాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే కాంప్రమైజ్. విజయ్ నార్త్ చెన్నై నుంచి పోటీ చేస్తున్న సంకేతం కూడా నేను స్టాలిన్ తో సమానమని ఈక్వేషన్స్ తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి పోటీ కూడా కనిపిస్తోంది. సో స్టాలిన్ తో ఈక్వల్ గా ఆయన చూసుకుంటున్నారు. కానీ కావచ్చు, కానీ యువతకు ప్రాతినిధ్యం విషయంలో వారసత్వంగా అప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చింది కదా మాట. విజయ్ లోపల అనుకుంటే కరోనా అనేది ఓల్డ్ అయిపోయింది అనుకుందాం. రేపు పొద్దున గ్యారంటీ స్టాలిన్ ఏం చేస్తారంటే చూడండి, మరి కొడుకును రేపు పొద్దున ముఖ్యమంత్రికి పెట్టిపోయే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వాడిని గెలిస్తే మాత్రం ఒకవేళ. ఎందుకంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతాడు. రాష్ట్రం ఏమున్నది? కరుణానిధి అంటే 94 ఏళ్ల దాకా అట్టే పడేడ్చింది, కానీ ఈయన అట్లా ఉండడు అంటున్నాను నేను. రెండోది యువత రాజకీయాలకు అంటే మనకు ఉదయనిధి స్టాలిన్ ముందర చూపెడతారు. అంటే విజయ్ పెద్ద సంకటం ఏంటంటే ఇప్పుడు ఉన్న డిఎంకేను ఓడించాలంటే తాను ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి, ఒకవేళ నిజంగానే అన్నాడీఎంకేలో నాయకత్వాలు ఏమి ఉన్నప్పుడు తాను కనుక అన్నాడీఎంకే సపోర్ట్ తో కొంచెం గౌరవప్రదమైన సీట్లు చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితే గ్యారెంటీ అవుతాడు, ముఖ్యమంత్రి కాలేకపోయినా సరే. అప్పుడు కదా రాజకీయాల్లో ముందుకు రానిచ్చేది అంటున్నాడు. అట్లా కాకుండా నేనే ముఖ్యమంత్రి అవుతానంటే రెంటా చెడ్డ రేవడవుతారు. పవన్ కళ్యాణ్ రెండోసారి ఏదైతే నేను ఎవరితో కలవడాన్ని 2019లో ఏ పని చేసిండో అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో టీవీకే విజయ్ సెంట్రిక్గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో విజయ్ నిల్చుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే విజయ్ నిల్చుంటుంటే ఏ అభ్యర్థి నిల్చుంటే ఆ అభ్యర్థిని విజయ్గా చూడాలంటూ ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. సో స్టాలిన్కి ఈక్వల్గా తనను తాను చిత్రీకరించుకుంటూ తానే ప్రధాన ప్రతిపక్షంగా ఒక సీన్ క్రియేట్ చేసి, ఎపిసోడ్ క్రియేట్ చేసి తమిళనాడు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు యాజ్ యూజువల్. సో పళనిస్వామి ఏదైతే ప్రకటనలు చేశారో, అటు స్టాలిన్ ఏవైతే ప్రకటనలు చేశారో, బీజేపీ ఏం చేస్తుందో విజయ్ కూడా అదే బాటలోకి వచ్చారు. ఇక తప్పని సరి పరిస్థితి కాబట్టి ఉచితాల సైడే మళ్ళీ యువత ఓట్లు, మహిళల ఓట్లు ప్రధానంగా తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. మోరోవర్ విజయ్ ఉన్నటువంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మొట్టమొదటిసారి ఆయన బహిరంగం చేశారు. అది నేను చూసుకుంటాను, సంబంధం లేదు, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఖచ్చితంగా ముందుకే పోతాం, గెలుస్తాం అన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉన్న పోటీ